హాయ్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. జనరల్గా యాక్టర్స్ అనగానే సూపర్గా నటిస్తారు, ఇరగదీసి నటిస్తారు, అలాగే ఇంకో అడుగు ముందుకేసి జీవించేస్తారు అనే కామెంట్స్ వినిపిస్తాయి. కానీ హీరో నాని విషయంలో మాత్రం చాలా న్యాచురల్గా చేస్తాడు అనే కొత్త మాట వినిపించింది. తన హోంవర్క్ క్రమశిక్షణ కలిసి అతన్ని అందరూ మెచ్చే న్యాచురల్ స్టార్గా నిలబెట్టాయి. కమిటెడ్ పర్ఫార్మర్ అనే పదానికి మీనింగ్గా మార్చాయి. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న న్యాచురల్ స్టార్ నానికి ఐ డ్రీమ్ తరపున బర్త్డే విషెస్. నవీన్ బాబు గంట నానిగా మారడం వెనుక, అసిస్టెంట్ డైరెక్టర్గా అయిన నాని హీరోగా మారడం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అష్టాచమ్మ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఆ సినిమా గోపీచంద్తో చేయాలనే ఐడియాతో ఉన్నా వర్కౌట్ కాలేదు. దాంతో వెయిటింగ్లో ఉండగా ఒక యాడ్లో నానిని చూసి అతనిలో తన సినిమా హీరోకి కావాల్సిన ఫీచర్స్ ఉన్నాయని భావించాడు. అలా అష్టాచమ్మ సినిమాలో నానిని హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు. అయితే డైరెక్టర్ అవ్వాలని వచ్చిన నాని అనుకోకుండా వచ్చిన హీరో ఆఫర్ని అందిపుచ్చుకొని కష్టపడి కాకుండా ఇష్టపడి చేశాడు. అంతే, ఆ సినిమాలో రాంబాబుగా నాని ఆడియన్స్కి అమితంగా నచ్చేశారు. ఇక అక్కడి నుండి టాలీవుడ్ డైలీలో నాని పేస్ క్రియేట్ అయిపోయింది. చదువుకునే రోజుల నుండి సినిమాలు చూస్తూ కలలు కనకుండా నిజంగానే ఆ ఫీల్డ్లో డైరెక్టర్గా ఎదగాలని, ఒక వెలుగు వెలగాలని డిసైడ్ అయ్యాడు. అందుకే స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల దగ్గర జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత బాపు గారి దగ్గర రాధాగోపాలం సినిమాకి క్లాప్ అసిస్టెంట్గా పనిచేశాడు. అలా తనకు తోచినట్టు ట్రయల్స్ వేసుకుంటూ ఉన్న నానికి ఒక జాబ్ ఆఫర్ చూపించింది అప్పట్లో రేడియో జాకీగా పనిచేస్తున్న నందిని రెడ్డి. నాని కూడా వరల్డ్ స్పేస్ శాటిలైట్లో రేడియో జాకీగా జాయిన్ అయి నాన్ స్టాప్ నాని అనే ప్రోగ్రాంతో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నాడు. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న నాని స్క్రిప్ట్ సెలెక్షన్లో మొదటి నుండి జాగ్రత్తగానే ఉన్నా కూడా అనుకోకుండా కొన్ని పరాజయాలు ఎదుర్కొన్నాడు. అయితే అతని ఫ్రెండ్ అయిన నందిని రెడ్డి డైరెక్షన్ ఛాన్స్ రాగానే నానిలోని స్పార్క్ తెలుసు కాబట్టి అతని బాడీ లాంగ్వేజ్కి సూట్ అయ్యేలా న్యాచురల్ కామెడీతో ఉండే న్యూ జనరేషన్ లవ్ స్టోరీ అలా మొదలైంది. సినిమా మొదలుపెట్టింది. న్యాచురల్ అనే పదం వినబడితే రెచ్చిపోయే నాని ఆ సినిమాని ఒంటి చేత్తో నడిపించాడు. ఇక ఆపోజిట్లో కూడా నిత్యమైన ఉండడంతో ఆ సినిమా పీక్ స్టేజ్ విజయాన్ని అందుకుంది. అడపాదడపా సినిమాలు చేస్తూ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నానికి స్టార్డమ్ తెచ్చిన సినిమా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ. ఈ సినిమాలో కనిపించింది కొంచెం సేపే అయినా కూడా సినిమా అంతా నాని ఫ్లేవరే కనపడుతుంది. ఆ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాని తమిళ ఆడియన్స్ కూడా విపరీతంగా కనెక్ట్ అయ్యాడు. ఇక అక్కడి నుండి నాని సినిమాలు 2 భాషల్లో ఏకకాలంలో తెరకెక్కడం మొదలైంది.
నాని కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాగా నిలబడింది పిల్ల జమీందార్. ఆ సినిమాకి సెలబ్రిటీ సర్కిల్లో కూడా బిగ్ ఫ్యాన్స్ ఉన్నారంటే కారణం ఆ సినిమాని నాని చూసినా చేసిన విధానం అని చెప్పాలి. అయితే నానికి వచ్చిన ఓవర్ హైప్ వల్ల 2 లాంగ్వేజెస్లో సినిమాలు తెరకెక్కుతుండడం వల్ల అనుకోకుండా వరుస పరాజయాలు చవిచూశాడు. అందరూ కంగారు పడే ఆ మూమెంట్లో ప్రశాంతంగా ఆలోచించిన నాని ఒక చిన్న గ్యాప్ తీసుకొని ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడు. ఆ సినిమా హిట్ క్రెడిట్లో ఎక్కువ శాతం నానికే దక్కుతోంది. ఒక మంచి నటుడికి ఒక దమ్మున్న స్క్రిప్ట్ పడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూపించిన సినిమా భలే భలే మగాడవై. ఆ సినిమాలో నాని నటనకి జనం కాసులు వర్షం కురిపించారు. ఓవర్సీస్లో ఆ సినిమా స్టార్ హీరోలకు కూడా అందని రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇక్కడ కూడా ABC అనే తేడా లేకుండా ప్రతి చోట ఘన విజయం సాధించింది. ఇక ఆ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ చూస్తే ఏదో అతని జీవితంలో జరిగిపోయిన ఇన్సిడెంట్స్ క్యాప్చర్ చేసి ప్రెజెంట్ చేసినట్లు ఉంటుంది. ఇక అక్కడి నుండి ఎప్పటి వరకు ఫెయిల్యూర్ అనే పదం నానికి ఆమడు దూరంలో నిలిచింది. అతని సిన్సియర్ ఎఫర్ట్కి అన్ని ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేస్తూ స్టార్ లీగ్లో నిలబెట్టాయి. ఈ మధ్య కాలంలో టాప్ హిట్స్గా నిలిచిన మజ్ను, నేను లోకల్ సినిమాలు నాని కాకుండా వేరే వాళ్ళు ఎవరు చేసినా రిజల్ట్ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఏ సినిమా చేసినా ఏ క్యారెక్టర్ వేసినా అది తన కోసమే తయారు చేశారు అన్నట్లు దాన్ని టేక్ ఓవర్ చేసి ఆ పాత్రలో కనీసం వేరే వాళ్ళను కూడా ఊహించుకోవడానికి కూడా వీలు లేకుండా దాన్ని ఎలివేట్ చేయడం నానికి మాత్రమే సొంతమైన టాలెంట్. అందుకే నాని ఏ పాత్ర చేసినా ఆయా పాత్ర పేరు మన మైండ్లో ప్రింట్ అయిపోతుంది. నాని కేవలం టాలెంటెడ్ యాక్టర్ మాత్రమే కాదు, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అతన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఫ్లాప్లో ఉండి ఎవరు సినిమా ఇవ్వని టైంలో అతను స్క్రిప్ట్ని కొత్త తరహా టేకింగ్ స్టైల్ హ్యాండిల్ చేయగల సత్తా ఉందని నమ్మి జెంటిల్మెన్ సినిమా చేశాడు. నాని ఒక క్యారెక్టర్లో చేస్తేనే సూపర్గా కనెక్ట్ అవుతాం, ఇక 2 క్యారెక్టర్లో చేస్తే ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసి ఆ సినిమా సూపర్ హిట్గా నిలవడానికి కారణమయ్యాడు నాని. ఇండస్ట్రీకి ప్రతి ఒక్కరూ ఒక గోల్తో వస్తారు. అయితే అవకాశం మాత్రం వేరే రూపంలో రావచ్చు.
కానీ అది వచ్చినప్పుడు అందిపుచ్చుకొని నిజాయితీగా ట్రై చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అని ప్రూవ్ చేశాడు నాని. ప్రతి ఒక్కరూ నానిని తమ ఇంట్లో పర్సన్లా ఫీల్ అవుతారు కాబట్టి కేవలం అతను ఒక యాక్టర్గా మాత్రమే చూడరు. నానికి హిట్ వస్తే జెలసీ ఫీల్ అయ్యే ఆడియన్స్ ఎవరూ ఉండరు. అందుకే తను నిజంగా న్యాచురల్ స్టార్. సో నాని ఇలాంటి విజయాలతో మరింత ఎత్తుకు ఎదగాలని, ఎంతో మందిని ఇన్స్పైర్ చేసే స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ న్యాచురల్ స్టార్ నానికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఐ డ్రీమ్.